నేను నమ్మినవాడు గొప్పవాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటున్న మాట అయితే ఇదే. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి కావచ్చు, ఆయన మార్క్ గవర్నెన్స్ కావచ్చు, ఆయన డెసిషన్ మేకింగ్ కావచ్చు, ఆయన దానగుణం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రతిరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలానే చేస్తున్నాయి. నేను నమ్మినవాడు గొప్పవాడని ప్రస్తుతమే కాదు, ఫ్యూచర్‌లో కూడా అనుకునే భరోసానైతే పవన్ కళ్యాణ్ ఆయన అభిమానుల్లో కల్పించాడు. ఏపీ ప్రజలు కూడా అంతా గమనిస్తూనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులు చాప కింద నీరులాగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రవహిస్తుంది. ఆయనకి ఎనలేని గుర్తింపు తెస్తుంది. సోషల్ మీడియాలో కావచ్చు, గ్రౌండ్ లెవెల్‌లో కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా నిశితంగా గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎలాంటి డెసిషన్ మేకింగ్ చేస్తున్నారు? ఆయన ఎలాంటి దానాలు చేస్తున్నారు? ఆయన సొంత డబ్బు ఉపయోగిస్తున్నారా? లేకపోతే ప్రభుత్వ ధనాన్ని ఉపయోగిస్తున్నారా? ఇలా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి నెల ఒక ఇంప్రూవ్‌మెంట్‌తో వెళ్తుంది ఆయన గవర్నెన్స్, ఆయన పనితీరు. ఎందుకో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశ్వ విజేతలైన టీమిండియా ఉమెన్ బ్లైండ్ క్రికెటర్స్ ని కలిశారు. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు. మొత్తంగా 84 లక్షల రూపాయల, అక్షరాల 84 లక్షల రూపాయల చొప్పున బహుమతిని అయితే ప్రకటించారు. ఇదంతా కూడా ఆయన వ్యక్తిగత సొంత డబ్బే. ఎక్కడా కూడా ప్రభుత్వ ధనాన్ని ఆయన బహుమతిగా ఇవ్వలేదు. సీరియస్లీ ప్రజలందరూ కూడా ఈ విషయానికి మెస్మరైజ్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ పనికి హర్షిస్తున్నారు, ఆయన్ని మెచ్చుకుంటున్నారు. అంతేకాదు ఇంటరాక్షన్ సెషన్ లో టీమిండియా కెప్టెన్ దీపిక పవన్ కళ్యాణ్ గారి ముందు ఒక సమస్యను ఉంచింది. వాళ్ళ గ్రామంలో రోడ్డు సరిగ్గా లేవని చెప్పింది. వెంటనే పవన్ కళ్యాణ్ కూడా స్పందించి సొల్యూషన్ ఓరియంటెడ్ గా ఆలోచించి ఆమె సమస్యకి స్పాట్ ఆన్ పరిష్కారం చూపారు. త్వరితగతిన ఆమె సమస్యకి పరిష్కారం చూపిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. అప్పటిదాకా బాధలో ఉన్న ఆమె వెంటనే చిరునవ్వు ఏదైతే ఇచ్చిందో, సీరియస్లీ ఆ క్లిప్, ఎంటైర్ క్లిప్ చాలా హార్ట్ ఫెల్ట్ గా ఉంది. వైరల్ కూడా అవుతుంది. మా ఊరికి రోడ్డు లేదు సార్. మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్డు లేదు. మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్డు లేదు సార్. మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. మధు, కెన్ మేక్ ఎ నోట్? చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన యాక్టింగ్ ని, ఆయన స్టైలింగ్ ని చూసి ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి మించి ఆయనలోని ఈ హ్యుమానిటీ యాంగిల్ ని చూసి ఇష్టపడిన వాళ్ళు దానికి రెట్టింపు స్థాయిలో ఉన్నారు. అసలు ఈ 2025 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ ధనం కాకుండా తన సొంత డబ్బునే ఉపయోగించి ఎన్ని సాయాలు, ఎన్ని కార్యక్రమాలు చేశారో తెలుసా? ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. నేను చదివేది, నేను చెప్పేది కేవలం ఒక 20%, 30% ఉంటుంది. దీనికి మించి ఇంకా ఆయన చేసిన సాయాలు, వెలుగులోకి రాని నిజాలు చాలా ఉంటాయి. నేను మీకు కొన్ని ముఖ్యమైనవి మాత్రమే చెప్తున్నాను. కడపలో తన సొంత డబ్బుతో ఒక స్మార్ట్ కిచెన్ ని నిర్మించారు పవన్ కళ్యాణ్. కడప మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కిచెన్ ద్వారా 12 పాఠశాలల్లోని 2200 మంది విద్యార్థులకి మధ్యాహ్న భోజనం అందిస్తారు. మీకు ఒక విషయం తెలుసా? పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల జీతం తీసుకోరు. ఆ జీతాన్ని ఏం చేస్తారో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తారు. పిఠాపురంలో ఒక అనాథ శరణాలయంలో 42 మంది అనాథ పిల్లలకి తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకి 5,000 చొప్పున, అంటే ప్రతి నెల 2,10,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇది తన పదవి ఉన్నంత కాలం కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. సార్ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత, మేమందరం జాయిన్ అయిన తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాకు, ఇలా నాకు వచ్చే జీతాన్ని నా పిఠాపురంలో ఈ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అందరినీ డైరెక్ట్గా కలిసి ఇద్దాం అనుకొని ఈ విధంగా చేశారు. అండ్ సార్ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే, తనకు వచ్చే జీతాన్ని ఈ 42 మందికి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున డివైడ్ చేసి మీ ఇంటికే వచ్చి ఇచ్చే విధంగా, 1వ తారీఖు ఇప్పుడు పెన్షన్ గవర్నమెంట్ ఎలా అయితే ఇస్తుందో అదేవిధంగా 1వ తారీఖు సార్ తనకు వచ్చే జీతాన్ని ప్రతి ఒక్క పిల్లవాడికి, అమ్మాయికి 5,000 రూపాయలు డివైడ్ చేసి మీ ఇంటికే పంపిద్దామని చెప్పి డిసైడ్ చేశారు. సో ఇది కంపల్సరీగా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పి సార్ తీసుకున్న తీర్మానం. ప్రతి నెల వస్తున్నాయండి అయ్యా. అక్కడికి వెళ్ళిన నెల కానించి వస్తున్నాయి. ఈ పవన్ కళ్యాణ్ గారు సొంత జీతం డబ్బులు ఇచ్చారు. ఆయన జీతం డబ్బులాగా దేవుడు ఇచ్చిన పిల్లలందరికీ పంచి పెడుతున్నారు. వచ్చినయ్యా అందరికి పంచి పెడుతున్నారండి. పిల్లకి చూపులకి ఏడు కొంటానండి, తల్లిదండ్రులు లేని బిడ్డ బాబయ్య. ఆ బాబు పేరుండి పోవాలి. ఒక ఎమ్మెల్యే తన జీతభత్యాల నుంచి అనాథ పిల్లలకి ఇలాంటి ఆర్థిక సాయం చేయడం మీరు ఎప్పుడన్నా ఎవరన్నా పొలిటీషియన్ చేయడం చూసారా? ఒకసారి అవనగడ్డ పర్యటనలో ఉన్నప్పుడు నష్టపోయిన రైతులందరికీ కూడా సాయం చేశారు. ఇలా రైతులకి ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బు ఉపయోగించి సాయం చేశారు. రీసెంట్లీ కోనసీమ పర్యటనలో కూడా అక్కడి కొబ్బరి రైతులకి పవన్ కళ్యాణ్ సాయం చేయడం జరిగింది, అది కూడా తన సొంత డబ్బుతో. అలానే ఉప్పాడలో కొంతమంది మత్స్యకారులు బోట్లు కోల్పోతే వాళ్ళకు కూడా ఆర్థిక సాయం ప్రకటించారు.
ఇక కష్టాల్లో ఉన్న నటీనటులకి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు ఆర్థిక సాయం చేశారో లెక్కే లేదండి. పావలా శ్యామల గారు కావచ్చు, రీసెంట్లీ పాకీజా గారు కావచ్చు, ఫిష్ వెంకట్ కావచ్చు, ఇలా ఎంతో మంది నటీనటులకి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేశారు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు. ఇక ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పవన్ కళ్యాణ్ చేసే ఆర్థిక సాయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు వస్తే దానికి ఆర్థిక సాయం ప్రకటిస్తే అది వేరే లెక్క. కానీ వేరే రాష్ట్రాల్లో కూడా ఏమన్నా విపత్తులు సంభవిస్తే వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేయడం అనేది కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమైంది. మన తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో వరదలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక చిత్తూరు జిల్లాలో రైతులు నష్టపోతున్నారని చెప్పి కర్ణాటక నుంచి కుంకి ఏనుగుల్ని తెప్పించి ఆ రైతుల్ని ఆదుకున్నారు. ప్రస్తుతం ఆ రైతులందరూ కూడా పవన్ కళ్యాణ్ ని ఒక దేవుళ్లా చూస్తున్నారు. ఇక గిరిజన ప్రాంతాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో పొలిటీషియన్స్ పర్యటించాలంటేనే 1-4 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అవి కాస్త సమస్యాత్మక ప్రాంతాలు. ఒక రకంగా చెప్పాలంటే పొలిటీషియన్స్ కి మావోయిస్టుల నుంచి, నక్సలైట్ల నుంచి కాస్త థ్రెట్ ఉంటుందని భావిస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అవేవి పట్టించుకోలేదు. అక్కడ గిరిజన గ్రామాల్లో వాళ్ళకి సమస్య ఉంది, అది తీర్చాల్సిందే అనే ధ్యేయంతో వెళ్లారు. అక్కడ కరెంటే లేని కొన్ని గ్రామాల్లో ఆయన కరెంట్ ఇప్పించడం జరిగింది. రోడ్లే లేని కొన్ని గ్రామాల్లో రోడ్లు వేయించడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటిదాకా వెలుగు చూడని వాళ్ళు వెలుగు చూస్తున్నారు. గతుకులు, గుంతలమయంగా ఉన్న రోడ్లని బాగు చేసి సరికొత్త రోడ్లు వేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం నింపారు. ఇక పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద పేట్రియాటో, ఎంత పెద్ద దేశభక్తుడో అందరికీ తెలిసిన విషయమే. ఆపరేషన్ సింధూర్ టైంలో మన జవాన్ మురళీ నాయక్ చనిపోయినప్పుడు ఆయన కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాడు. 50 లక్షలు ఎక్స్గ్రేషియా అని ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం ఒక 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను. పహల్గామ్ అటాక్ లో మరణించిన నెల్లూరు వాసి మధుసూదన్ కుటుంబానికి అక్షరాల 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాడు. పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేం. పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి. కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ ఇండియన్ ఆర్మీకి తన సొంత డబ్బు, వ్యక్తిగత డబ్బు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా కాదు, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. ఆ టైంలో కూడా పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారంటే ఆయన ఇన్బిల్ట్ క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోండి. డిడ్ మై బిట్ సపోర్ట్ బై డొనేటింగ్ ₹1 crore. నేను ఏం చేయగలను అనుకున్నాను, వెంటనే 1 crore ఆ రోజున డొనేట్ చేద్దామని అనుకున్నాను. చాలా రోజు నుంచి మొన్న 2-3 పర్యాయాలు ఇక్కడికి వచ్చినా కానీ మనీ ఇద్దాం అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు. ఫైనల్గా ఈరోజు పాసిబిలిటీ జరిగింది. ఇక రీసెంట్లీ వైజాగ్ లో జరిగిన ఒక నేవీ కార్యక్రమానికి వెళ్లారు పవన్ కళ్యాణ్ తన కొడుకు అకీరాతో. అక్కడ కూడా తన సొంత డబ్బుని పవన్ కళ్యాణ్ విరాళంగా ప్రకటించడం జరిగింది. ఇలా ఎన్నో 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 విరాళాలండి, చెప్పుకుంటే లెక్కే లేదు. ఫైనల్లీ ముగించే ముందు పవన్ కళ్యాణ్ లాంటి ప్రజా నాయకుడు, అవినీతి మరకలేని నాయకుడు ప్రజల్లో ఉండడం ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పి చాలా మంది విశ్లేషకులు అయితే ఫీల్ అవుతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ చేసిన డొనేషన్స్ వీడియో కింద కామెంట్స్ చూసినట్టయితే అన్ని పాజిటివ్ కామెంట్సే. పవన్ కళ్యాణ్ గారు ఇదే వ్యక్తిత్వాన్ని కంటిన్యూ చేసి త్వరలో మరిన్ని ఉన్నత పదవులు, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని చెప్పి ఆయన శ్రేయోభిలాషులు అయితే కోరుకుంటున్నారు. ఈవెన్ వేరే పార్టీకి చెందిన ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ని, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని, ఆయన చేసే ఈ డొనేషన్స్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. సోషల్ మీడియాలో వేరే హీరో ఫ్యాన్స్, వేరే పొలిటికల్ లీడర్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ ని అభినందిస్తున్నారు. ఈ డొనేషన్స్ అన్ని ఒక ఎత్తు అయితే గవర్నెన్స్ పరంగా కూడా పవన్ కళ్యాణ్ తన మార్క్ చూపిస్తున్నారు. రీసెంట్లీ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరైతే పదోన్నతులు పొందారో వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత తమ పని యొక్క క్వాలిటీ మరింత పెరిగిందని చెప్పి వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. నిజంగా రాజకీయాల్లో ఇలాంటి ప్రక్షాళన కదా, గ్రౌండ్ లెవెల్, రూట్ లెవెల్ నుంచి ప్రక్షాళన కదా రావాల్సింది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నారు. ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారు ఇలానే ప్రతిరోజు తన పొలిటికల్ గ్రాఫ్ ని పెంచుకుంటూ, తన వ్యక్తిగత గ్రాఫ్ ని పెంచుకుంటూ, ప్రజల మధ్య ఉంటూ, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ, వాళ్ళ కష్టాల్ని తీరుస్తూ ముందుకు సాగాలని చెప్పి ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్క పౌరుడు కూడా కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు.